సో ఈ ఎపోపిస్ ఆస్ట్రాయిడ్ అనేది భూమికి దగ్గరగా వస్తుంటుంది, 2029 దగ్గరకు వస్తుంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితులు జరిగితే, ఉదాహరణకి మధ్యలో కొన్ని ఆస్ట్రాయిడ్స్ కనుక దీన్ని ఢీకొంటే, ఉదాహరణకి 2026లో దీని దగ్గరగా ఇంకొక ఆస్ట్రాయిడ్ వస్తుందంట, జాంతస్ అని చెప్పి, 4544 జాంతస్ అని చెప్పి. ఒకవేళ కనుక ఈ జాంతస్ని ఈ ఆస్ట్రాయిడ్ ఎపోపిస్ 2 కనుక ఢీకొంటే, కొలైడ్ అయితే, అప్పుడు మనకి ఆస్ట్రాయిడ్ ఎపోపిస్ డైరెక్షన్ మారి భూమికి ఇంకా దగ్గరగా వచ్చే ప్రమాదం ఉంది. లేదా ఈ జాంతస్కి సంబంధించిన ఇతర మెటీరియల్తో ఢీకొన్నా సరే ఇది భూమికి చాలా దగ్గరకు వచ్చే ప్రమాదం ఉందన్నమాట. ఇదంతా ఇస్రో, నాసా వీళ్ళందరూ కూడా ట్రాక్ చేస్తున్నారు. ఆల్రెడీ నాసా వాళ్ళు ఇంతకుముందే ఒక ప్రయత్నం చేశారు, అదే డార్ట్ అనమాట, DART, డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్. అంటే 2022లో డైమర్ఫోస్ అనే ఒక చిన్న స్మాల్ సైజ్ ఆస్ట్రాయిడ్ను ఈ నాసా వాళ్ళ డార్స్ మిషన్ రీడైరెక్ట్ చేసింది, భూమికి దగ్గరకు రాకుండా రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. అవసరమైతే నాసా వాళ్ళు ఎపోపిస్ ఈ ఆస్ట్రాయిడ్ని కూడా రీడైరెక్ట్ చేయటమా, లేదా ఆస్ట్రాయిడ్ని ఏదైనా డివైజెస్ పెట్టి పేల్చేయటమా. సో రకరకాల ఆలోచనలు అనమాట. దీని భూమికి దగ్గరగా వచ్చే ప్రమాదం ఉంటే ట్రాజెక్టరీ ట్రాక్ చేస్తూ ఉంటారు. భూమికి దగ్గరగా వచ్చే ప్రమాదం ఏమైనా ఉంటే కనుక, ఈవెంచువాలిటీ ఏదైనా ఉంటే, అప్పుడు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి దీన్ని ఎలా రీడైరెక్ట్ చేయాలి, దీన్ని ఎలా దారి మళ్లించాలి అనే దాని మీద కూడా డిస్కషన్ చేస్తారనమాట.